సో మమతా బెనర్జీ గారిని గెలిపించిన పరిస్థితి. అయితే ఆమె అప్పుడు మొదట్లో వచ్చినప్పుడు ఏదైతే చెప్పిందో వాటికి విరుద్ధంగా ఆమె కూడా అధికారంలో ఎక్కువ కాలం కొనసాగాలంటే సిపిఎం ఏదైతే అనుసరించిందో హింసాత్మక విధానాల్ని, వేరే వాళ్ళని ఎవరిని రానివ్వకుండా వేరే పార్టీలు కానీ, ఈవెన్ సిపిఎం ఈరోజు అక్కడ ఒక స్థానం దుస్థితిలో ఉంది. కేవలం చూడాలంటే మీ ఇంకొక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ చెప్పమంటారా మస్తాన్ రావు గారు? ఒక 100 నుంచి 150 సిపిఎం కార్యాలయాలు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు. ఇవన్నీ టీఎంసీ కబ్జాలో ఉంటాయి. వాళ్ళు దే హ్యావ్ థ్యాంక్డ్ ద బీజేపీ సువేందు సర్కార్. అండ్ అలాగే కాంగ్రెస్ విజువల్స్ కూడా చూసాం. ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వాళ్ళ బ్లాక్లో వెళ్ళి వాళ్ళ ఆఫీస్ని తృణమూల్ బోర్డులు తీసేసి మళ్ళీ వాళ్ళ ఆఫీస్ని రీఇన్స్టేట్ చేసుకోగలిగింది. అది పరిస్థితి బెంగాల్లో. సో అలాంటి మీరు చెప్పింది వాస్తవం సార్. అది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడప్పుడే వెస్ట్ బెంగాల్ మనం వస్తూ ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ ఘోరంగా దెబ్బతున్నాయి. ఎట్లా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా పొల్యూట్ అయిపోయింది. ఎట్లా పొల్యూట్ అయిపోయిందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఎవరైతే బిఎస్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళతో కూడా తలపడేంత, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేస్తామనేంత అదంతా మనం చూసాం. మన ఎలక్షన్స్ ముందు ఏం జరిగిందో చూసాం. సో అక్కడ ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వైరుధ్యాలు సృష్టించేంతగా ఆ విధమైన ఈ ఫెడరల్ వ్యవస్థలో వెస్ట్ బెంగాల్లోనే కనపడింది. ఇది మిగతా చోట్ల ఏంటంటే కొద్దిగా రాజకీయ విమర్శలకు మాత్రమే ఉండేది అవకాశం. ఈ ఉద్యోగస్తులు అంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే గానీ ఎన్నికల కమిషన్ కి సంబంధించిన సభ్యులు బయటపడలేని పరిస్థితి ఆ రోజు అర్ధరాత్రి మనం చూసాం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే గానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి. అంటే ఏ విధంగా పొల్యూట్ అయిపోయింది. మమతా బెనర్జీ గారు ఏ విధంగా ప్రభావవంతంగా వాళ్ళని బుట్టలో వేసుకున్నారు. సో ఆ విధమైన కల్చర్ లో నుంచి ఇప్పుడిప్పుడే సువేందు అధికారి తీసుకుంటున్న చర్యలు, ఎందుకంటే 6 మేజర్ డెసిషన్స్ అన్ని తీసుకున్నారు. మీరు చెప్పిన ఇందాక వెస్ట్ బెంగాల్ అక్కడ ఏదైతే బంగ్లాదేశ్ బోర్డర్ లో సొరంగాలు చాలా ఉన్నాయండి. నిజానికి మనం అంతగా ఇక్కడ మీడియాలో కానీ ఫోకస్ కాలేదు కానీ అక్కడి నుంచి నిరంతరం ఒక ఫ్లోలోగా, అంటే సొరంగాలు అంటే ఏంటంటే ఎప్పుడో రహస్యంగా వచ్చేవాళ్ళు. అలా కాకుండా అక్కడ మనకు కంచె లేకపోవటం, బిఎస్ఎఫ్ కి స్థలం ఇవ్వటంలో అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేశ భద్రతకు సంబంధించిన అంశంలో మమతా బెనర్జీ గారు ఆ విధంగా వ్యతిరేకిస్తా ఉంటే భూమి ఇవ్వటానికి కానీ ఇంకా ఇతర చర్యలు, బిఎస్ఎఫ్ కి మొదట 15 కిలోమీటర్ల వరకు బోర్డర్ నుంచి అవకాశం ఉండేది అంటున్నారు. ఇప్పుడు అది 50 కిలోమీటర్స్ పెంచారంటున్నారు వాళ్ళ ఆధీనంలో ఉండేలాగా. సో అలాంటి విషయాల్లో ఎందుకు మనకి అనేక ప్రొవిజన్స్ కల్పించింది కదా కాన్స్టిట్యూషన్, ఎందుకు మమతా బెనర్జీ మీద ఆ విధంగా ఫోకస్ చేయలేకపోయారనేది ప్రశ్నలు ఇప్పుడు వస్తా ఉన్నాయి. బీజేపీ ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరించింది, ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి ఎందుకు తీసుకురాలేకపోయింది అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి కూడా మనం చూడాలి. సో ఎందుకంటే అక్రమ చొరబాటు ద్వారా ఆ విధంగా వస్తూ ఉంటే వాళ్ళందరికీ సుప్రీంకోర్టు కూడా ఆ మధ్య వ్యాఖ్యానించింది, ఇదేమీ సత్రం కాదు, అందరూ వచ్చేసేసి ఇక్కడ సంక్షేమ పథకాలు వాళ్ళందరినీ పోషిస్తానికి భారతదేశం సత్రం కాదని కూడా చెప్పింది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ వచ్చి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం, వాళ్ళకి ఆధార్ కార్డులు క్రియేట్ చేయడం, మనకు సంబంధించిన రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకి మన సంక్షేమ పథకాలన్నీ దోచిపెట్టడం, ఇవన్నీ ఎట్లా సంఘ విద్రోహ శక్తులు మనమే తయారు చేస్తున్నామా? ఏం జరుగుతుంది అసలు అక్కడ? దేశ భద్రత ఎందుకు ప్రశ్నార్థకంగా ఉంచారు? ఇంకోటి రెండోది, ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా సువేందు అధికారి గారు తీసుకున్న చర్యలందరినీ కూడా సపోర్ట్ చేయాల్సిన అంశం ఉంది. అసలు ఇతర రాష్ట్రాలు కూడా ఈ యూనివర్సిటీస్ ఏంటంటే మనకి విద్యాలయాలు లేదా విజ్ఞానవంతులు తయారు చేయటం, దేశ భవిష్యత్తుకి దిక్సూచిగా ఉండే యువతను తయారు చేసే కేంద్రాలని మనం భావించాం. కానీ ఇప్పుడు అక్కడ తయారవుతుంది దానికి విరుద్ధంగా జరుగుతుంది. డ్రగ్స్ కల్చర్ కానీ, లేదంటే మారక ద్రవ్యాల వాడకం కానీ, లేదంటే లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ కానీ మనం చాలా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వాటిలో కూడా చూసాం. సో వీటన్నిటినీ కూడా మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల పరిస్థితులు, అక్కడ ఎట్లాంటి విద్యాబోధన జరుగుతుంది, రీసెర్చ్ స్కాలర్స్ పరిస్థితి, ఎందుకంటే టెస్ట్ వేసుకొని కూర్చుంటున్నారు, సంవత్సరాల తరబడి టెస్ట్ వేసుకొని కూర్చొని వాళ్ళు ఒక ప్రతిబంధకంగా తయారవుతున్నారు, అభివృద్ధి నిరోధకులుగా. ఎందుకంటే యువత మీద మన భారతదేశం నిర్మాణం చేయాల్సి ఉండగా మనం ఇలాంటి పరిస్థితులు ఉండటం చాలా దురదృష్టకరమైన అంశం. సువేందు అధికారి ఈ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వచ్చేప్పటికి కల్నల్ పరమేశ్వర్ గారు, మొత్తం ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అలాగే వివిధ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందర దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళు కాన్వాయిల్ని సగానికి సగం తగ్గించుకోవటం, ప్రధానమంత్రి విజువల్ కూడా చూడొచ్చు, 2 ఉన్నాయి అక్కడ మీరు చూస్తున్నారు ఇప్పుడు, 2 కాన్వాయిలు. అండ్ అలాగే
మంత్రులు వ్యక్తిగతంగా చూస్తే కపిల్ మిశ్రా, రామ్దాస్ అత్వాలే వాళ్ళు మెట్రోలో వెళ్తున్నారు. అండ్ ఆశీష్ షెలార్ ఆయన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ క్యాన్సిల్ చేసుకున్నారు. అంత అర్జెన్సీ ఏం లేదు, నేను వద్దనుకున్నారు. అలాగే హర్ష సంఘవి ఆయన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ముందర మీరు పాటించండి అని చెప్పే ముందు నేను పాటిస్తున్నానని చెప్తే కానీ జనం కాన్ఫిడెన్స్లో తీసుకోరు కదా. నిన్న చూసాం ఉత్తరప్రదేశ్ ఆ జ్యోతిర్మఠ్ పీఠాధిపతి, కాంట్రవర్షియల్ పీఠాధిపతి, ఆయన ముందర నువ్వు ఆ 8,000 కోట్ల విమానాన్ని అమ్మేసాయని చెప్పి ప్రధానమంత్రికి సెషన్ ఇచ్చాడు. సో ఇలాంటి వాయిస్లు వస్తాయంటే రాకుండా ముందరే వీళ్ళే చేస్తుంటే ఏమో రేపు పొద్దున దాన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తారేమో, మనం చూడొచ్చు, అది కూడా చూడొచ్చు. ఇవాళ చూడండి, అంటే గుజరాత్ సీఎం అయితే భూపేంద్ర పటేల్ 3 వాహనాలు కాన్వాయ్ అయింది అంతే. వర్చువల్ మీటింగ్స్కి ఎక్కువ, మహారాష్ట్రలో వర్చువల్ మీటింగ్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అండ్ ఉత్తరప్రదేశ్ మొత్తం కాన్వాయ్లన్నీ 50% తగ్గించేసుకున్నారు. అండ్ ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మొత్తం తక్కువ వాహనాలు. మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, వీళ్ళందరూ ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా, హర్యానాలో కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఇవి అన్ని రాష్ట్రాల నుంచి మనం ఆశించవచ్చునా అండి? ఆశించాలండి. అంటే దిస్ ఇస్ హై టైమ్ వి డూ ఇట్. గ్లోబల్ క్రైసిస్ అండి ఇది. అంటే పీపుల్ ఆర్ స్పిన్నింగ్ ఇట్ యాజ్ గవర్నమెంట్ క్రైసిస్. కానీ మీరు చూస్తే ప్రపంచ దేశాల్లో పెట్రోల్ ప్రైజెస్ కన్స్యూమర్ మీద వెయిట్ రాకుండా ఉన్న దేశాల్లో బ్రెజిల్, ఇండియా మాత్రమే మిగిలిపోయాయి. పెద్ద దేశాలు, మిగతా దేశాలు వదిలేసేయండి. సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండియా మాత్రమే మిగిలిపోయాయి కస్టమర్ మీదకి వేటు, పెట్రోలియం ప్రొడక్ట్స్ కొరత వల్ల వచ్చే వేటు. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ క్రైసిస్ ఎక్స్టెండ్ అవుతుంది థ్యాంక్స్ టు ట్రంప్ అండ్ థ్యాంక్స్ టు ఇరాన్ ఈగో. ఇద్దరి వల్ల అది గ్లోబల్ క్రైసిస్ ఎక్స్టెండ్ అవుతుంది. అలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇది చాలా మంది విశ్లేషకులు, ఐ డోంట్ నో, మేబీ వాళ్ళు దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే నో బెటర్. చాలా మంది ఏంటంటే ఇవి పొదుపు చర్యలు అని అంటున్నారు. ఐ టోటలీ డిసగ్రీ అండి. ఇవి పొదుపు చర్యలు కాదు. దిస్ ఇస్ ఎ కాల్ బై ప్రైమ్ మినిస్టర్ ఫార్ షిఫ్టింగ్ టు దేశీ. మీకు మార్కెట్ అనలైజ్ చేశారంటే మీ ఏప్రిల్లో మీ ఫారెక్స్ రిజర్వ్స్ $705 బిలియన్ దాదాపు ఉన్నాయి. హైయెస్ట్ ఇన్ ఇండియాస్ హిస్టరీ ఎవర్. అక్కడి నుంచి ఇవి తగ్గి $690 బిలియన్ వచ్చింది. సో ఫారెక్స్ డాలర్స్, మీరు ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్న కొద్దీ మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తగ్గుతుంది. మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తగ్గిన కొద్దీ మీ రూపీ మీద, యువర్ రూపీ విచ్ ఇస్ ఆల్రెడీ వీక్, ఇంకా వీక్ అవుతూ పోతుంది. ఇంకా అది ఆపడం 95 దాటిపోయింది రూపీ. సో వీటిలన్నింటికి చేయాలంటే చర్యలు తీసుకోవాలి. చర్యలు ఎలాంటివి తీసుకోవాలి? లాంగ్ టర్మ్ చర్యలు తీసుకోవాలి. సో ఏమన్నారు ప్రధానమంత్రి గారు? మీరు ఆ 7 చూసే 3-4 నేను మీకు చెప్తాను. మొత్తానికి మొత్తం మేబీ టైం ఉండకపోవచ్చు, బట్ 3-4 విషయాలు కీ ఆస్పెక్ట్స్. ఒకటి ఏమన్నారు, మీరు గోల్డ్ అన్నారు. గోల్డ్ మనము ఇండియా ఈజ్ అ కంట్రీ విచ్ ఇస్ హోర్డింగ్ అనే వర్డ్ తప్పేమో కానీ అండి, నాన్ వాల్యుబుల్ రిజర్వ్స్ లో గోల్డ్ అనేది ఇండియాలో మాక్సిమం 35,000 టన్స్ మనము డొమెస్టిక్ కస్టమర్స్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నారు. దానికి మీకు వాల్యూ అని రావట్లేదు. సో ఆయన ఏమన్నారు, అండ్ యువర్ గోల్డ్ ఇంపోర్ట్ ఈజ్ మాక్సిమం. మీరు ఏడాదికి ఆల్మోస్ట్ $75 బిలియన్ గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నారు మీరు, మీ డొమెస్టిక్ యూస్ కోసము, వేరియస్ యూస్ కోసము. $75 బిలియన్ ఏడాదికి మీరు చేస్తున్నారు అంటే ఒక 25% మీరు తగ్గించారనుకోండి, 25% ఇంపోర్ట్ తగ్గించారంటే ఏడాదికి $20 బిలియన్ మీరు సేవ్ చేయొచ్చు. నంబర్స్ చూడండి హౌ బిగ్ ఇట్ ఇస్. $20 బిలియన్ అంటే నెలకి మోర్ దెన్ $1.5 బిలియన్ మీరు సేవ్ చేయొచ్చు. నంబర్ 1. నెంబర్ 2 ఏమంటున్నారు ఆయన, మీరు ఫారెన్ ట్రిప్స్ ఆపకుండా అంటున్నారు. ఫారెన్ ట్రిప్స్ ఆపుకుని ఇండియాలో టూర్ చేయండి అంటున్నారు. అంటే ఏమవుతుంది, మీరు ఇంటర్నేషనల్ కరెన్సీలో కాకుండా ఇండియన్ కరెన్సీలో డీల్ చేయండి అంటుంది. సో 2 విషయాలు అవుతాయి. ఒకటి, మీరు పేయింగ్ ఇన్ డాలర్స్ తగ్గుతుంది, పేయింగ్ ఇన్ రూపీస్ పెరుగుతుంది. సో రూపీ విల్ స్ట్రెంగ్తన్ ఇన్ కంపారిజన్. నంబర్స్ చూస్తే ఏడాదికి ఆల్మోస్ట్ 3.5 కోట్ల ఫారెన్ ట్రిప్స్ చేస్తున్నారు ఇండియన్స్. 3.5 కోట్లు ఆర్ ఈవెన్ మోర్. ఆ 3.5 కోట్లలో ఆల్మోస్ట్ $40 బిలియన్ స్పెండ్ అవుతుంది. ఆ $40 బిలియన్ వన్స్ అగైన్ ఒక 25% అనేది ఒక ల్యాండ్ బెంచ్ మార్క్ గా తీసుకుంటున్నానండి. ఒక 25% అయినా కూడా మీరు ఫారెన్ ట్రిప్స్ ఆపారంటే మీరు $10 బిలియన్, $10 to $12 బిలియన్ మీరు సేవ్ చేస్తారు. అంటే నెలకి $1 బిలియన్ మీరు సేవ్ చేస్తారు ఫారెన్ ట్రిప్స్ ఆపుకున్నారంటే. అండ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అవే ట్రిప్స్ మీరు హాలిడేస్ అయితే మీరు తీసుకుంటారు కదా, అవే మీరు ఇండియన్ చేశారనుకోండి, ఈ ఎఫెక్ట్ డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఎందుకంటే రూపీ డాలర్ ఎక్స్చేంజ్ వాల్యూ ఈజ్ 95 రూపీస్. సో డబుల్ ట్రిపుల్ అవుతుంది, విచ్ మీన్స్ యూ కెన్ సేవ్ మోర్ దెన్ $3 to $4 బిలియన్ పర్ మంత్. 2. మూడోది, పెట్రోలియం ప్రొడక్ట్స్. మీరు ఏం చేయమంటున్నారు, తగ్గించండి అంటున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోండి, పెట్రోలియం ప్రొడక్ట్స్ మీరు తగ్గించండి, రోడ్డు మీద వెళ్ళడం కార్ పూల్ చేసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయండి అన్నారు. వన్ థింగ్ ఐ డింట్ లైక్ ఇస్, ప్రధానమంత్రి ఆయన కాన్వాయ్ లో 2 వెహికల్స్ పెట్టుకోవడం నాకు నచ్చలేదండి. ప్రధానమంత్రి అనేది ఎవరైనా కూడా
ఎవరైనా కూడా ఒక ప్రధానమంత్రి మనకి నచ్చచ్చు, ఒక ప్రధానమంత్రికి మన సైద్ధాంతికంగా మనం విరుద్ధం అయి ఉండొచ్చు, బట్ ప్రధానమంత్రి సెక్యూరిటీ కాంప్రమైజ్ చేయడం నాకు నచ్చలేదు. మిగతా మినిస్టర్స్ తగ్గించవచ్చు, స్పెషల్లీ వెన్ థ్రెట్ ఆన్ నరేంద్ర మోడీస్ లైఫ్ ఇస్ సో హై. ఆయన 2 వెహికల్స్ నో ఏం మెజర్స్ తీసుకుంటారో నేను ఇక్కడ మాట్లాడలేదు, కానీ ఐఎమ్ అవేర్ ఎలాంటి మెజర్స్ తీసుకున్నారో ఆయన సెక్యూరిటీ కోసం అనేది. బికాస్ ఐ నో జనరలీ ద ప్రోటోకాల్ ఎట్లాంటిది మెయింటైన్ చేస్తారు, కాన్వాయ్ తగ్గినప్పుడు వేరే మెజర్స్ ఎలా ఉంటాయని నాకు తెలుసు. బట్ దెన్ స్టిల్ 2 వెహికల్స్ ఈస్ గోయింగ్ టు బి, అంటే సిమిలర్ వెహికల్స్ 8-10 ఉంటాయండి ఆ కాన్వాయ్ లో. ప్రధానమంత్రి అయినా కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నది. దానిలో ఏ వెహికల్ లో విఐపి ఉన్నారనేది ఎవరికి తెలియదు అపార్ట్ ఫ్రమ్ దట్ కాన్వాయ్. ఆ కాన్వాయ్ లో కూడా కీ సెక్యూరిటీ పర్సన్ కి తెలుస్తుంది. అంటే ఆ 10 వెహికల్స్ లో ఒకవేళ 50 మంది ఉంటే దానిలో కూడా నీడ్ టు నో బేసిస్ మీద 10-12 మందికే తెలుస్తుంది ప్రధానమంత్రి ఏ వెహికల్ లో ఉన్నారు ఆ రోజు అనేది. అలాంటిది ఇప్పుడు మీరు 2 వెహికల్స్ ఇచ్చారంటే ఇట్స్ ఎనీబడీస్ కేస్ కదా, ఈ వెహికల్ లో ఉంటారు లేకపోతే ఆ వెహికల్ లో ఉంటారు. సో ఐ థింక్ హీఈస్ కాంప్రమైజింగ్. ఆయన పర్సనల్ రిస్క్ మీద డెసిషన్ తీసుకున్నారు. గ్రేట్ షో ఆఫ్ కాన్ఫిడెన్స్, కానీ ఐఎమ్ నాట్ లైక్ ఇట్. ఎందుకంటే ప్రధానమంత్రి మీద ఏమైనా అయితే అది మనందరికీ పరువు సిగ్గుచేట్ అవుతుంది, దేశానికి సిగ్గుచేట్ అవుతుంది. సో ఐ డిస్లైక్ దిస్ మూవ్, బట్ ఈ సెటింగ్ అన్ ఎగ్జాంపుల్. చీఫ్ మినిస్టర్స్ ఆర్ సెటింగ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ ఏమాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్, ఏమాత్రం దేశభక్తి ఉన్నా కూడా అక్రాస్ పార్టీ లైన్స్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ షుడ్ ఇంప్లిమెంట్ దిస్ పాయింట్ అండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అపీల్, ఆయన ఇచ్చిన అపీల్, గోల్డ్ అయిపోయింది, పెట్రోలియం అయిపోయింది. పెట్రోలియం మీరు చూసారంటే పెట్రోలియం మీరు 25% సేవ్ చేశారు అనుకోండి. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీరు ఏడాదికి ఇఫ్ యూ కెన్ సేవ్ 25% ఆఫ్ పెట్రోలియం ఇంపోర్ట్, ఏడాదికి ఆల్మోస్ట్ $40 బిలియన్ మీరు సేవ్ చేయొచ్చు. విచ్ మీన్స్ నెలకి $3 నుంచి $4 బిలియన్ మీరు సేవ్ చేయొచ్చు 25% రిడ్యూస్ చేస్తే మాత్రమే. ఎంతెంత సేవ్ చేయొచ్చు. అండ్ దెన్ ఫెర్టిలైజర్, 4th ఆస్పెక్ట్ ఫర్టిలైజర్. దేశీ ఫెర్టిలైజర్స్ మీదకి వెళ్ళండి అంటున్నారు. వన్స్ అగైన్ ఎక్స్చేంజ్ ఇన్ రూపీ, స్టాప్ ఎక్స్చేంజింగ్ ఇన్ డాలర్. ఫర్టిలైజర్స్ కూడా $20 బిలియన్ దాటి ఎక్స్పోర్ట్ ఉంది మీకు ఏడాదికి. సో ఇవన్నీ మేజర్ ఇండస్ట్రీస్ అండి. ఇవన్నీ మీరు ఎఫెక్ట్ చేసి దేశీ మీద డిపెండ్ అవ్వడం మొదలెట్టారంటే మీ ఫారెక్స్ రిజర్వ్స్ మళ్ళీ స్ట్రెంథన్ అవుతాయి. ఇంత కష్టపడి ఇంత దాకా వచ్చాము. 1991-92లో $1.1 బిలియన్ ఉన్నది. ఒక 30 years 35 years లో ఏ గవర్నమెంట్ చేసిందనే దానిలోకి వెళ్ళొద్దు మనము. 30-35 years లో మీరు 1.1 నుంచి 705కి వచ్చారంటే 70 ఇంతలు పెరిగింది మీద. అది 70 ఇంతలు పెరిగింది. తరిగిపోవడం అనేది ఈజ్ నాట్ ద రైట్ సైన్ ఫర్ అవర్ ఎకానమీ. అందుకని ఇవన్నీ చేశారు అని చెప్పి అనుకోవచ్చు. దిస్ నాట్ ఆస్టెరిటీ మెజర్, దిస్ ఇస్ అన్ అలార్మ్ కాల్ కి ఆ లెవెల్కి వెళ్లే ముందర మనంతటా మనం డిసిప్లిన్ తెచ్చుకుంటే మనకే మంచిదని ఆయన అపీల్ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ రైట్ అపీల్ అండ్ ఎవ్రీవన్ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్ అండి. రైట్. ఒకసారి బాజీ గారు, మన ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నిన్న డీజీపీ తోటి, ఇంటెలిజెన్స్ డీజీలతో జరిగిన సమావేశంలో 50% తగ్గించుకోవాలి అని చెప్పేసి. ఇది దేశం మొత్తం పార్టీలకు అతీతంగా ఉన్న ప్రభుత్వాలు అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన ఒక మంచి సూచన. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ హెల్త్ ఆఫ్ అవర్ ఎకానమీ. మీరేమంటారు? ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో మరి ఏదైతే ఆర్థిక భద్రత గురించి, ఆర్థిక భక్తి గురించి ప్రజలకు హితబోధ చేశారు. సంతోషం, మంచిదే. అవన్నీ కూడా ఆయన మాట్లాడేవన్నీ కూడా మంచి విషయాలే, స్వాగతించదగిన విషయాలే. కాకపోతే మా ప్రశ్న ఒకటే, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాతే ఎందుకు మీరు అనౌన్స్ చేశారు? ఇంతకుముందు ఈ విషయాలు తెలియదా? దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానమంత్రికి తెలియదా? ఫారెక్స్ నిల్వలు మరి ప్రొటెక్ట్ చేయాలనే విషయం హఠాత్తుగా గుర్తుకొచ్చిందా? వీటికి సమాధానం చెప్పాలా? ప్రభుత్వ ఫెయిల్యూర్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ని ప్రజల మీద బాధ్యులను చేసి ప్రజల మీద రుద్దటం ఎంతవరకు సమంజసం? ఈవేళ బీజేపీ ప్రభుత్వాలు కాన్వాయిలు తగ్గించుకోవటం, మోడీ గారు 2 vehicles లో వెళ్ళటం, మోడీ గారు 2 vehicles లో వెళ్ళినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు, చెప్పండి, నష్టం లేదు. కాకపోతే వాళ్ళు ప్రజలకు ఒక సంకేతం ఇస్తున్నారు. మేము పాటిస్తున్నాము, ప్రజలు మీరు కూడా పాటించని ఒక ఆదర్శవంతమైన మెసేజ్ కోసం చేస్తున్నారు. సంతోషం. కానీ మేమేమంటున్నామంటే, మీరు మీ పరిపాలన స్టార్ట్ అయ్యి 12 సంవత్సరాల కాలంలో మరి ఈ ఫారెక్స్ నిల్వల గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు? అట్లాగే ప్రధానంగా ఏంటంటే, ఇవాళ ఇంధనం ఆదా చేయండి, మీరు వాహనాల్లో వెళ్ళొద్దు, షేరింగ్ చేసుకోండి అంటున్నారు. సాధ్యమయ్యేదానా? ఆచరణ సాధ్యమేనా అనేది ఒకసారి ఆలోచించాలి. ప్రజలు ఇవాళ ఒక్కొక్కళ్ళ టైమింగ్స్ ఒక్కొక్క రకం ఉంటుంది. విద్యార్థులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఉద్యోగస్తులు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, ఎవరి అవసరాలు ఇవి వాళ్ళకు ఉంటాయి. ఎలా షేర్ చేసుకొని ప్రజలు ఆదా చేస్తారు పెట్రోల్ని, డీజిల్ని? చెప్పండి. ఇది సాధ్యమయ్యేదానా? చెప్పండి. అసాధ్యమానా? ఆచరణ సాధ్యం కాదు.
ఏదో కాకపోతే వినటానికి చూడటానికి బాగుంటుంది. ఎంతమంది ఆచరిస్తారు అనేది మనం చూడాలి. అట్లాగే ఏంటంటే ఈ తగ్గించండి, ఎరువుల వాడకం తగ్గించండి. ఎరువుల వాడకం తగ్గించడం అనేది ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్ ఎట్లా సాధ్యపడుతుంది చెప్పండి? మీరు అసలు ఈ దేశంలో ఎరువుల ఫ్యాక్టరీలు ఎందుకు పెంచలేకపోయారు? ఈ సంవత్సరాల కాలంలో ప్రొడక్షన్ ఎందుకు పెంచలేకపోయారు? ఎందుకు పెరగలేదు ప్రొడక్షన్? విదేశీ దిగుమతుల మీద మన ఎరువుల మీద ఎందుకు ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది? అట్లాగే ఆయిల్ తగ్గించండి, దేహానికి మంచిది, దేశానికి మంచిది. బాగుంది, ఎక్సలెంట్ స్లోగన్. దేహానికి నిజంగా ఆయిల్ తగ్గిస్తే ప్రజల ఆరోగ్యాలకు మంచిదే. కానీ నేను దేశీయంగా మీరు నూనె గింజల ఉత్పత్తి ఎందుకు పెంచలేకపోయారు? అట్లా దేశీయ ప్రొడక్షన్ ఎందుకు పెరగలేదు? ఇవన్నీ ఫెయిల్యూర్స్ కాదా? ఇవాళ ఒకే ఆల్ ఆఫ్ ది సడన్ ఇవాళ చేతులు కాలిన తర్వాత ఆకులన్నీ పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుందండి? అలాగే ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు చైనా ఉంది, చైనా క్రూడ్ ఆయిల్ ని స్టోర్ చేసుకుంది, వచ్చి 6 నెలలకు సరిపోయేది. మనకి 15 రోజులు 20 రోజుల కంటే క్రూడ్ ఆయిల్ మనకి నిల్వలు లేవు. ఇది ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వాలు? అలాగే గోల్డ్ కొనొద్దు అంటున్నారు. ఇవాళ మరి చూస్తే కనుక ప్రజలు ఇవాళ గోల్డ్ ఉంది, దేశంలో నిల్వ గోల్డ్ ఉంది. ఇవాళ గోల్డ్ ఇండస్ట్రీ అంతా కూడా గగ్గోలు పెడతా ఉంది. ఆల్టర్నేటివ్ మెజర్స్ చూపించకుండా ఆల్ ఆఫ్ ది సడన్ మీరు ఇలా చేస్తే ఎట్లా అని చెప్పేసి. సో ఏంటంటే సమస్యలు క్రియేట్ అవుతా ఉన్నాయి తప్ప దీనివల్ల ఏం ప్రయోజనం ఏమీ లేదు. ఇవాళ ఫారెక్స్ నిల్వలు పుష్కలంగానే ఉన్నాయి. 703 లక్షల బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. ఇవాళ అంత కంగారు పడాల్సిన అవసరమే లేదు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. మీరు కంట్రోల్ మెజర్స్ తో పాటు మీరు 12 ఏళ్ల కాలంలో మీరు ఎందుకు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేయలేకపోయారు చెప్పండి? రైతాంగం ఇవాళ ఓవర్ నైట్ గా ఆ సేంద్రియ వ్యవసాయానికి రావడం సాధ్యమేనా చెప్పండి? ఆర్గానిక్ ఫార్మింగ్ రావడం సాధ్యమేనా? ఆ భూములు ఇవాళకే పొల్యూట్ అయిపోయినాయి. యూరియాలు రసాయనాలు వాడి ఇవాళ మీకు ఉత్పత్తి రాదు, దిగుబడి ఈల్డ్ రాదు పొలాల్లో. మీరు సేంద్రియ వ్యవసాయానికి చూపించమనండి 10 ఎకరాల ఎగ్జాంపుల్ ప్రభుత్వం తీసుకొని. ఇవాళ రసాయనాలు వాడిన దాంట్లో సేంద్రియ వ్యవసాయం ఎంత ఉత్పత్తి చేస్తారు? ఈ దేశ ప్రజలకు కావాల్సిన ఆహార ధాన్యాలు ఎంతవరకు ఉత్పత్తి చేయగలుగుతారు చెప్పండి? ఒక్కొక్కసారి అలాగే ఇథనాల్ బ్లెండింగ్ అంటున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ లో ఏం వాడుతున్నారు తెలుసా? ఇథనాల్ ప్రొడక్షన్ లో గతంలో చక్కెర ఫ్యాక్టరీలు వచ్చే మొలాసిస్ వాడేవాళ్ళు, మొక్కజొన్నలు వాడేవాళ్ళు, ఇంకా అదర్ అగ్రికల్చర్ సంబంధించిన వేస్ట్ వాడేవాళ్ళు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కోసం ఈ దేశంలో కష్టపడి పండించిన వరి ఏదైతే బియ్యాన్ని నూకల్ని ఇథనాల్కి పంపిస్తున్నారు. ఓఎంఎస్ఎస్ స్కీమ్ కింద, ఓపెన్ మార్కెట్ స్కేల్ స్కీమ్ కింద చౌకగా. ఇవాళ ఎథికల్ గా కూడా మనం ఆలోచిద్దాం వాసుదేవన్ గారు. ప్రజల కడుపులు నింపాల్సిన ఆహార ధాన్యాలు, విలువైన ఆహార ధాన్యాల్ని మీరు ఇండస్ట్రియలైజేషన్ కోసం, ఇథనాల్ కోసం వాడమని ప్రోత్సహించడం, ఆ రకమైన స్కీములు తేవటం, చౌకగా ఇథనాల్ ఫ్యాక్టరీలకు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? దీని మీద సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తా ఉంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, వ్యాఖ్యానించింది. ఆహార ధాన్యాలని అనైతికము. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి డిమాండ్ ఉంది. బియ్యం ముఖ్యంగా నూకలు బ్రోకెన్స్ ఇవాళ ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, చైనా కానీ. ఆ రకంగా రైతులకి రేట్ వచ్చే విధంగా రైతులని పొట్టగొట్టేసి ఈ ఇథనాల్ కోసం అనేది ప్రోత్సహించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. అప్రిషియేట్ అండి షేక్ బాజీ గారు రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత నిశ్చితంగా ఆలోచన చేసి సమగ్రమైన సమాచారం ఇవ్వగలిగే రాష్ట్ర స్థాయి నాయకుల్లో మీరున్నారు. ఈ స్పృహ మీ జాతీయ నాయకత్వానికి కూడా ఉంటే బాగుంటుంది. ఆ దిశగా ఒక్క మాట మీరు మీ లీడర్ని అప్రైజ్ చేయండి. ఒక్క విషయం చెప్పండి వాసుదేవన్, ఒక్క విషయం అంటే రేజ్ చేసిన పాయింట్స్ గురించి మాట్లాడాలంటే 2017 లో చిదంబరం గారు పార్లమెంట్ లో నుంచి కూరగాయల వాడికి ₹5 యూపీఐలో ఇస్తారా అని అడిగారు. సో నెగటివ్ మాట్లాడడం కన్నా ఇట్ ఇస్ సమ్ టైమ్ వీ హ్యావ్ టు స్టార్ట్ అండి. ఇవాళ దాకా ఎందుకు పడుకున్నారు అంటే ఎప్పుడో ఒకప్పుడు దిస్ హ్యాస్ టు స్టార్ట్ అండి. స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయలేదని గోలా, స్టార్ట్ చేసి ఇప్పుడు ఎందుకు స్టార్ట్ ముందర ఎందుకు చేయలేదని గోలా. సో ఈ నెగటివిజం కన్నా నో ఐడియా, గ్రేటెస్ట్ లీడర్స్ ఇన్ ద వరల్డ్ ఏమన్నారు? నో ఐడియా ఇస్ 100%. 70% ఉన్నప్పుడు ఐడియా లాంచ్ చేయాలి, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, దానికి ఉన్న అడ్డంకులన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో
ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ అండి. లెటర్ స్టార్ట్. ఇంప్లిమెంట్ చేయలేరా అంటే కార్పూల్ అవ్వదా? క్విక్ రైడ్ లాంటి యాప్స్ ఉన్నాయి, మీరు చూడండి. కార్పూల్ చేస్తున్నారు, ఒక కార్లో నలుగురు వెళ్తున్నారు. దట్ ఈస్ కార్పూలింగ్. ఎందుకు చేయలేరు? వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీస్ చేయలేవా? ఐటీ సెక్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేవా? ముందర చేయలేదా కోవిడ్ లో? సో ఇవన్నీ పాసిబుల్ అండి. సమ్ లెవెల్ ఆఫ్ పబ్లిక్ డిసిప్లిన్. అంటే అన్ని గవర్నమెంటే చేయాలా? పబ్లిక్ చేయరా ఏమి? నేనైతే గోల్డ్ కొనుక్కుంటాను, గవర్నమెంటే చేయాలంటే ఇంకా మరి పబ్లిక్ ఉన్నది ఎందుకండి? ఐ ఫీల్ ఇట్ ఇస్ రైట్ కాల్ అండ్ రైట్. ఇంకొక అంశం మనం మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్ళే ముందు వీరు ప్రస్తావన చేశారు బాజీ గారు, ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఆ నిల్వల గురించి ముందర తెలియదా అని. ఇన్ఫ్యాక్ట్ మనకన్నా ఢిల్లీలో కూర్చున్న కేంద్ర మంత్రులకి ప్రధానమంత్రికి తెలుసు. పోర్ట్ ఆఫ్ ఫుజెరై యూఏలో ఉంది, అది వేరే పోర్ట్. యూఏఈ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. వాళ్ళు కూడా అక్కడ ఒక పోర్ట్ నుంచి ఈ పోర్ట్కి పైప్ లైన్ ఉందండి. ఆ పైప్ లైన్ ద్వారా ఇది పంపించి క్రూడ్ ఆయిల్ పంపించి అక్కడి నుంచి దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బైపాస్ చేసి మనకి పంపించే ఏర్పాట్ల కోసం యూఏఈ పర్యటనకి జయశంకర్ గారు ఎందుకు వెళ్ళారు, లేకపోతే ఆయన అజిత్ దోవల్ గారు ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు ప్రధానమంత్రి ఎందుకు వెళ్తున్నారు? దీని మీద మాట్లాడి అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తోటి పంచాయతీ లేకుండా తెప్పించే కార్యక్రమం. ఆ పోర్టు గురించి వివరాలు చెప్తాను. బాజీ గారికి కూడా తెలుసు. అది పోర్ట్ ఆఫ్ ఫుజెరై అండి. ఇది 16.5 మీటర్ల డెప్త్, సీ వాటర్స్ ఉన్న డెప్త్ ఉన్న పోర్ట్. అది పెద్ద పోర్ట్, అది యూఏఈలో. అక్కడి నుంచి మనకి ఈ ఇరాన్ న్యూసెన్స్ లేకుండా, లేకపోతే అమెరికా న్యూసెన్స్ లేకుండా మన షిప్స్ పంపించడానికి యూఏఈ తోటి మనం స్ట్రాటజిక్గా ఒప్పందం చేసుకున్నాం. నిల్వలు లేక కాదు, నిల్వలు ఎలా పెంచుకోవాలో తెలియక కాదు, చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. లెట్ us స్టడీ అండి. మంచిని మంచిగా చెప్దాం. ఓకే, బీజేపీ తప్పుడు విధానాలు పంపిస్తే నిలదీద్దాం, మొహమాటం ఏం లేదు అందులో. మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. సార్, ఇప్పుడు బాజీ గారు లేవనెత్తి ఇందిరాగాంధీ గారు కూడా 1967లో గోల్డ్ కొనటం మీద క్రమశిక్షణ పాటించినను పిలిపించారు. అంటే తెలియకిచ్చారా? అప్పట్లో అది అవసరం వచ్చింది. విదేశీ మార్గదర్శకాలు అప్పుడు కూడా అడిగంటాయి. ఏదో ఉపద్రవం ముంచు రాబోతుంది కాబట్టి ఆమె ఆ పిలుపు దేశ ప్రజలకు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో దాన్ని ఆ కోణంలోనే చూడాలి. యాక్చువల్గా హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఆయన రైజ్ చేసిన అంశాలని పక్కన పశ్చిమాసియా సంక్షోభం అనేది జరుగుతుండగా మనం దాన్ని ఆ కోణంలోనే చూడాలి తప్పితే ఇప్పుడు రాజకీయ విమర్శలు కాదు కావాల్సింది. ఆయన ఏమన్నారు, ప్రపంచాన్ని వణికించిన కరోనా సంక్షోభం లాగే ఇప్పుడు ఏదైతే మనకి చమురు, ఈ హార్మోజ్ జలసంధి కానీ లేదా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయనేది ఆయన రైట్ చేశారు. ఆయన ఏంటి, వంట నూనెలు, అదేవిధంగా చమురు, ఏదో డీజిల్, పెట్రోలు, ఖచ్చితంగా డీజిల్ పెట్రోలు ధరలు పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఒక వారం 10 రోజుల్లో పెరుగుతాయి ఖచ్చితంగా. దాన్ని మనం అంగీకరించాలి. అది మానసికంగా సిద్ధం చేయటం కోసమే ఆయన ఆ విధంగా చెప్పారు. వంట నూనెలు సంబంధించి ఖచ్చితంగా అవి కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచే వస్తాయి కాబట్టి అవి కూడా కొంచెం తగ్గించుకోని చెప్పారు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మిగతా అంశాలన్నీ కూడా ఆయన అయితే అక్కడ ప్రాక్టికల్గా సార్ వాసు గారు, ప్రాక్టికల్గా మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఇచ్చిన పిలుపు కార్పొరేట్ కంపెనీలు కొన్ని వ్యతిరేకిస్తా ఉన్నాయి. గతంలో కరోనా అప్పుడు మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే దాన్ని మళ్ళీ సెటిలైజ్ చేసుకుంటానికి మళ్ళీ 3 ఏళ్ళు పట్టింది. దానిలో నుంచి వాళ్ళు రావటానికి అని చెప్పేసి వాళ్ళు రైజ్ చేస్తున్నారు. సో వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తారనేది పాయింట్. సో రెండోది ఏంటంటే పూలింగ్ సంబంధించి కూడా మనం కులాల వారీగా ఇట్లా విడిపోయినప్పుడు అవన్నీ ఎలా సాధ్యం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండోది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన స్వచ్ఛందంగా ఆయనే కాన్వాయ్ తగ్గించుకోవడం కానీ, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు వస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పిలిపించారు, అవన్నీ కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. తీసుకోకపోతే ఏమైంది, ఒక 200-300 పెట్టి లీటర్ పెట్రోల్ కొనాల్సి వస్తుంది. మనం అట్లా చెయ్యం, ఇలా ఎందుకు చేశారు? అయితే ఏంటంటే బీజేపీ మీద, నరేంద్ర మోడీ గారి మీద కొన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీరు ఫిబ్రవరి 28వ తారీఖు వార్ స్టార్ట్ అయితే మార్చి 8వ తారీఖు గ్యాస్ మనకి ఇబ్బంది తలెత్తాయి, దేశ ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేదో దానిలో పొదుపు చర్యలు పాటిస్తూ కొంత ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. సో అప్పుడే మీరు ఈ పెట్రోల్ డీజిల్ ధరల గురించి కానీ, వంట నూనెల గురించి కానీ, లేదంటే ఇట్లాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కానీ ఎందుకు మీరు చెప్పలేకపోయారు? కేవలం మీరు 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఎన్నికలనేది పక్కన పెట్టేసేయండి. నిజంగా మనం ఆర్థికంగా సంక్షోభం, ఆర్థిక మాన్యం పరిస్థితులు వస్తూ ఉంటే ముందుగా అప్రమత్తం చేయాల్సిన భారత ప్రభుత్వం ఎందుకు విస్మరించింది అనేది కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రెండోది, గతంలో దేశభక్తి అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. గతంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పారిశ్రామికవేత్తలందరూ ముందుకు వచ్చి 100 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వానికి ఇచ్చారు. మీరు అదానీ అంబానీకి ఎందుకు మీరు ఈ రోజు విజ్ఞప్తి చేయలేకపోతున్నారు? కార్పొరేట్ కంపెనీలకి దాదాపు 2664 కంపెనీలకి 2 లక్షల కోట్లని వే ఆఫ్ చేశారు.
మరి ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాలి. పేద ప్రజలు, దిగువ మధ్య తరగతి వాళ్ళు మాత్రమే త్యాగాలకు సిద్ధపడాలా? మరి మిగతా పారిశ్రామికవేత్తల పరిస్థితి ఏంటి? రైట్, సర్టన్లీ ఇట్స్ డిబేటబుల్ అండి. ఖచ్చితంగా ఈ అంశాల మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మస్తాన్ రావు గారు, షేక్ బాజీ గారు అండ్ కల్నాథ్ పరమేశ్వర్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో 2 అంశాలు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి తీసుకున్న కఠినమైన నిర్ణయం, మా పార్టీ వాళ్ళు, మా పార్టీ స్టూడెంట్ యూనియన్లు వచ్చి హడావిడి చేసినా సరే నేరుగా నాకు కంప్లైంట్ చేయండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. జెండాలు పాతటాలు, ఆందోళనలు చేయటాలు అటు ఫ్యాక్టరీల దగ్గర ఇటు యూనివర్సిటీల్లో అనుమతించేది లేదు.